హలో ఫ్రెండ్స్, మంచు విష్ణు అయితే ఎంతో ప్రెస్టీజియస్గా నటిస్తున్న మూవీ కన్నప్ప మీద అయితే మంచు విష్ణు ఎన్నో ఆశలే పెట్టుకున్నాడని చెప్పవచ్చు. తనకు పాన్ ఇండియా మూవీ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. అది ఈ మూవీతో తీరబోతుంది అంటూ మంచు విష్ణు అయితే ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూస్లో అయితే చెప్పడం జరిగింది. అయితే పాన్ ఇండియా మూవీగా వస్తున్న కన్నప్ప మూవీకి అయితే దాదాపు 100 కోట్లు అయితే పెట్టారంట. ఈ మూవీని ఎలాగైనా హిట్ చేయడానికి మంచు విష్ణు మరియు మోహన్ బాబు అయితే పెద్ద పెద్ద స్టార్ యాక్టర్లనే ఈ మూవీలో తీసుకున్నారని మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో ముఖ్యంగా ప్రభాస్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ మూవీ ఎవరైనా చూస్తారంటే ప్రభాస్ గురించి అయినా చూస్తారని మంచు విష్ణు అయితే ఈ పెద్ద ప్లాన్ వేశాడనే చెప్పవచ్చు. అలాగే మంచు విష్ణు కూడా కన్నప్ప మూవీ మీద కంటే కూడా ప్రభాస్ మీదనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. తన ఫ్యాన్స్ మీద కంటే కూడా ప్రభాస్ ఫ్యాన్స్ మీదనే ఎక్కువగా ఆశలైతే పెట్టుకున్నాడు. అందుకే ఇందులో ప్రభాస్ని అయితే తీసుకోవడం జరిగింది అంటూ నెటిజన్లు అయితే అంటున్నారు. అయితే లేటెస్ట్గా ప్రభాస్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. చూసి అయితే ఆదిపురుష్ 2లా ఉంది. ఏంటి ఇలా ఉంది? కొంచెమైనా 100 కోట్లు పెడుతున్నప్పుడు కొంచెమైనా మంచిగా తీయాలి కదా విష్ణు. నువ్వు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? ఆల్రెడీ నువ్వు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడే ఎన్నో విమర్శలనే ఎదుర్కొన్నావు. ఇప్పుడు ప్రభాస్ అన్న పోస్టర్ రిలీజ్ చేసి కూడా ఏంటి ఇలా చేసావు అంటూ నెటిజన్లు అయితే మంచు విష్ణుపై మండిపడుతున్నారనే చెప్పవచ్చు. స్టార్ క్యాష్ని తీసుకోవడం కాదు, వాళ్ళని ఎలా ప్రెజెంట్ చేయాలో కూడా నేర్చుకో ఫస్ట్ అయితే అంటూ మంచు విష్ణుకి అయితే కమెంట్స్ మీద కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఇంకా మంచు విష్ణు అయితే అంతా నీదే భారం శివయ్య అంటూ ఇంకా చేతులు ఎత్తేసాడనే చెప్పవచ్చు. మొత్తం ప్రభాస్ మీదనే భారం అయితే వేశాడు. ప్రభాస్ ఫ్యాన్స్ మీరే కన్నప్పని అయితే కాపాడాలి. ఇప్పటికే మా తమ్ముడు మనోజ్ నేను 100 కోట్లు ఈ సినిమాకి పెట్టానని ఇప్పటికే మా మీద కేసు కూడా వేశాడు. ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంచు విష్ణు